హాయ్ హలో అందరికీ. ఈరోజైతే మనం ఎగ్ ఫ్రై చేసుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు: ఆనియన్స్ 3 తీసుకున్నాను, ఎగ్స్ 2 తీసుకున్నాను. ఇంకా ప్రాసెస్లోకి వెళ్దాం. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకున్న తర్వాత ఆయిల్ ఒక మూత పోయాలన్నమాట. ఈ కర్రీ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఆయిల్ వేడెక్కగానే తాలింపు గింజలు అండ్ పసుపు వేసుకోవాలి. తాలింపు గింజలు ఇలా చిటపట్లాడుతున్న సమయంలో కరివేపాకు, ఆనియన్స్ వేసుకోవాలి. వేసి ఒకసారి పెట్టి కలుపుకోవాలి. వెంటనే సాల్ట్ వేసుకుంటే మనకి ఆనియన్స్ అనేవి తొందరగా మగ్గిపోతాయి అన్నమాట. ఒకసారి కలుపుకోవాలి. మూత పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ అయిపోయింది కదండి, తీసి చూద్దాం. చూసారా ఎలా మగ్గిపోయిందో? చాలా బాగా మగ్గిపోయింది. ఆనియన్స్ అనేవి సన్నగా కట్ చేయటం వల్ల తొందరగా కుక్ అవుతాయి అన్నమాట. ఇంకొక 5 మినిట్స్ ఉంచుకొని కలుపుకుందాం. ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. మూత పెట్టేసి చూద్దాం. ఈ సిచ్యువేషన్లో మనం కారం వేసుకోవాలి. చూసారు కదా అండి, 2 మినిట్స్లో ఫాస్ట్గా కుక్ అయ్యే కర్రీ ఏంటంటే మనం ఎగ్ ఫ్రై అని చెప్పొచ్చు. ఎగ్ ఫ్రై చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేసి చూడండి. ఎవ్వరు కూడా ఇలా చేయరు. ఎగ్స్ వేసిన తర్వాత కారం వేస్తే అదనేది ఆనియన్స్కి పట్టదు, ఎగ్కి పట్టదు, అంత టేస్టీగా ఉండదు. ఇప్పుడు చూడండి ఎంత బాగుంటుందో. ఇలా వేసి ఒకసారి కలపాలి. మసాలా కూడా వేసుకోవచ్చు మీరు వేసుకోవాలనుకుంటే. ఈ సిచ్యువేషన్లో నేనైతే లాస్ట్న వేస్తానన్నమాట. ఇలా కలిపి ఒక్క 2 మినిట్స్ అయినా మూత పెట్టుకొని ఉంచుకోవాలి. ఈ సిచ్యువేషన్లో మనం ఇందులో ఎగ్స్ వేసుకోవాలి. మంట మాత్రం స్లోలో పెట్టాలి, హై ఫ్లేమ్లో అస్సలు పెట్టొద్దు, ఎందుకంటే ఆనియన్స్ త్వరగా మాడిపోతాయి. నేను ఆల్రెడీ ఎగ్స్ని ఇలా స్మాష్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో వేసేద్దాం. చూసారు కదా, మీరు ఇప్పుడు ఏమీ కలపొద్దు. దీన్ని ఇలాగే ఉంచి మామూలుగా స్ప్రెడ్ చేయండి. ఇట్లాగా స్ప్రెడ్ చేయండి. చుట్టూ స్ప్రెడ్ చేసి దీని మీద మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఉంచండి. చూస్తున్నారు కదా, మూత తీసాను. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇప్పుడే ఉంది అసలు ప్రాసెస్ అనేది. ఇలా మనం వీటిని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేయడం వల్ల లోపల నుంచి బయట వరకు టోటల్గా కుక్ అవుతుంది. ఇలాగే ఒక 5 మినిట్స్ ఉంచుకోవాలి. మొత్తం కుక్ అవ్వడానికి మనం కట్ చేసాం కదా, అర్థం అవుతుంది అన్నమాట. కొంచెం వేగిన తర్వాత అర్థం అవుతుంది మనకి ఘాట్లు అనేవి. ఇవి ఇలానే ఉంచేసుకోవాలి. చూస్తున్నారు కదా, కొంచెం మగ్గిపోయింది. ఇప్పుడు వీటిని ఏం చేయాలంటే వీటిని టర్న్ చేసుకోవాలి. అది ఎలాగనేది మీకు నేను చూపిస్తా. ఇట్లా ఉంది కదా, ఇలా టర్న్ చేసుకోవాలి. దీనిలాగే అన్ని 4 పీసెస్ని టర్న్ చేసుకోవాలన్నమాట. ఇంతకుముందు ఎవరిని చెప్పని టిప్స్తో ఇలా రెడీ అవుతుందన్నమాట. దీన్ని మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ ఉంచుకోవాలి. చూస్తున్నారు కదా అండి, 2 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో మసాలా పైన చల్లుకున్నాం. నేనైతే ఒక 1/2 టీ స్పూన్ తీసుకున్నాను. ఇలా స్ప్రెడ్ చేసుకొని మనం ఒకసారి కలిపేసుకోవాలి. చూసారు కదా, లోపల కూడా కుక్ అయిపోయింది. ఎంత పర్ఫెక్ట్గా ఉందంటే అంత పర్ఫెక్ట్గా ఉంది. కర్రీలోకి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. కర్రీలోకి, సాంబార్లోకి చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒకసారి చేసి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.